నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. ఒకసారి గెలవడం గురించి ఆలోచించకండి. ప్రతిసారి ఎలా గెలవాలో ఆలోచించండి. ఎందుకంటే జీవితం అనేది ఒకసారి ముగిసిపోయే రేసు కాదు. అది ఒక అలుపెరుగని యుద్ధం. విజేత వెనక ఉండేది అదృష్టము, మంత్రదండము కాదు. చక్కటి ప్రణాళిక, కఠిన శ్రమ, అంకిత భావం. మనం తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు మొత్తం మన జీవితం ప్రభావితం చేయవచ్చు. అటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు తగు జాగ్రత్తలు తీసుకోండి. నీకన్నా గొప్పోడు లేదా నీకన్నా తక్కువోడు ఈ భూమి మీద పుట్టొచ్చు, కానీ అచ్చం నీలాంటోడు మాత్రం ఇంకొకడు ఉండడు. నీది అనుకున్నది ఏది నీది కాదు. కనుక స్వార్థం వీడి పరమార్థంతో నీ ఆలోచనలు కొనసాగించు. స్వార్థం లేకుండా ఉండటమే నీతులలోకి గొప్ప నీతి. స్వార్థంతో నిండిన ప్రతి పని గమ్యాన్ని చేరడానికి అంతరాయం కలిగిస్తుంది. మనకు శత్రువులు తయారవుతున్నారు అంటే జీవితంలో వాళ్ళు సాధించలేనిది మనమేదో సాధించామని అర్థం.